హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి ఉక్సుల పట్టి, కాజల పట్టి ఎలా నీట్గా వేసుకోవాలో చూపిస్తానండి. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూడండి, తప్పకుండా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా. అదేవిధంగా నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళు వేసేటప్పుడు వాళ్ళకు ఏది సైడు ఏది వేయాలి అనేది అర్థం కాకుండా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి మరి చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఉక్సుల పట్టి కోసం అని చెప్పేసి, కాజల పట్టి కోసం అని చెప్పేసి క్లాత్ అనేది తీసి పెట్టుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పెట్టింది ఉక్సుల పట్టి కోసం అనమాట. క్లాత్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఉక్సుల పట్టి అనేది ఈ విధంగా స్ట్రైట్గా వస్తుంది, మన కుడి సైడ్ వస్తుంది అనమాట. మీకు ఐడియా ఉంటుంది కదా ఉక్సులు పెట్టుకునేటప్పుడు ఈ విధంగా. అయితే కూర ఉంటుంది కదా అండి, మనకు లాస్ట్కి హోల్స్ వచ్చి కూర ఉన్న క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ 1.5 ఇంచు ఇట్లా వెడల్పు తీసుకొని కావాల్సినంత పొడవు తీసుకోండి. ముక్కల్లాగా దొరికితే ముక్కల్లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ముక్కనే తీసుకున్నాను, 2 ముక్కలు తీసుకొని జాయిన్ చేశాను. అయితే దీన్ని ఈ విధంగా ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పెట్టేసి ఒక 1/2 ఇంచు ఖర్చు పట్టండి, పాదమంచు ఖర్చు అట్లా పట్టండి. పట్టేసి ఇక్కడ డాట్ ఉంటుంది కదా మనకు, చిన్న డాట్, అక్కడ ఒక చిన్న కుచ్చులాగా ఈ విధంగా పెట్టేసేయండి. ఇట్లా కుచ్చులాగా పెడితే ఏంటంటే మంచిగా క్రాస్గా బ్లెండ్ అవుతుంది అనమాట ఉక్సుల పట్టి అనేది. అప్పుడు మంచి లుక్ అనేది వస్తుంది బ్లౌజ్కి. ఇలా పెట్టేసి స్ట్రైట్గా ఇట్లా కుట్టుకుంటూ రండి కిందికి. కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదా, ఒక 1 ఇంచ్ అట్లా ఉంచుకొని నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇట్లా గోరుతోటి ఇట్లా అనుకోండి, లేదు అంటే మామూలుగా చేయితోటైనా అనుగుడు కుట్టైనా ఇట్లా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా అది లైనింగ్ దానిపైన రావాలన్నమాట. మనం 1.5 ఇంచు క్లాత్ తీసుకున్నాం కదా, దానిపైన రావాలి అనుగుడు కుట్టు అనేది. ఇట్లా వేసేసుకోండి. ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దారాన్ని ఇట్లా కట్ చేసేయండి. కట్ చేసి దీన్ని కింది వైపు నుంచి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇటువైపు చూడండి ఎలా ఉందో, అంత నీట్గా ఎలా వచ్చిందో. ఇలా రావాలన్నమాట క్లాత్ అనేది. మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో, ఇలా ఒకవైపు రావాలన్నమాట. పిచ్చి పిచ్చిగా కాకుండా ఎటు పడితే అటు కాకుండా ఒకవైపుగా వస్తే నీట్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత దాన్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా కింది వైపు, దాన్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి ఇలా మలవండి. మళ్ళీ ఇంకొక మడత ఇట్లా మలిచేస్తే మనకు ఉక్సుల పట్టి అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. కుట్టు మాత్రం అంచుకు వేయండి, మధ్యలో కాకుండా అంచుకు వేస్తే ఏంటంటే మనకు నీట్గా ఉంటుంది అనమాట. క్లాత్ అనేది నీట్గా ఉంటుంది, ఉక్సు కుట్టడానికి కూడా మంచి ప్లేస్ దొరుకుతుంది అనమాట. ఇట్లా అంచుకు వేసేసి కుట్టుకుంటూ రండి. ఇలా పై వరకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఇంకొక కుట్టు కావాలి, గట్టిగా ఉండాలి అని అనిపిస్తే కనుక ఇంకొక కుట్టు కూడా వేసేసుకోండి. ఇట్లా వేసేసుకొని లాస్ట్కు వచ్చిన తర్వాత ఇట్లా మలుపుకొని ఇటువైపు ఇట్లా తిప్పుకొని ఇంకా దారాన్ని కట్ చేసుకోండి. చూసారు కదా ఎట్లా బెండ్ అయ్యి ఎంత నీట్గా ఎలా వచ్చిందో ఉక్సుల పట్టి. ఇట్లా క్రాస్గా ఇలా రావాలన్నమాట. అంటే ఉక్సుల పట్టి ఎడ్జ్ దగ్గర చూడండి ఒకసారి, క్రాస్గా ఎలా వచ్చిందో నెలవంకలాగా అట్లా రావాలన్నమాట. ఉక్సుల పట్టి ఎప్పుడైనా అట్లా వస్తే మనకు మంచి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చుంటుంది. ఇలా రావాలన్నమాట. ఇటువైపు తిరగల వైపు కూడా చూడండి ఎంత నీట్గా ఎలా వచ్చిందో. అలా వేసేసుకోండి. ఇలా వేసేసుకుంటే కనుక బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. ఆ గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఉక్సుల పట్టి, కాజల పట్టి మధ్యలో చాలామందికి గ్యాప్ వస్తుందండి. లావున్నా సన్న ఉన్న ఎలాంటి వాళ్ళకైనా సరే కొంచెం కుట్టరాని వాళ్ళకి కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. ఈ పద్ధతిలో కుడితే కనుక ఆ గ్యాప్ అనేది రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కాజల పట్టి సైడ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. కాజల పట్టి సైడ్ వేసుకునేటప్పుడు ఏంటంటే ఇటు కింది నుంచి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందాక ఉక్సుల పట్టికేమో పైనుంచి వేసుకున్నాం కదా నెక్ దగ్గర నుంచి, ఇప్పుడు కాజల పట్టికి మాత్రం కింద షేప్ పట్టి దగ్గర నుంచి వేసుకోవాలి రివర్స్లో. అయితే దీన్ని ఈ క్లాత్ అనేది ఒక 2 ఇంచులు వెడల్పు మడత పెడితే 2 ఇంచులు వెడల్పు వచ్చేటట్టు చూసుకోండి. అంటే 4 ఇంచులు అట్లా ఉంటుందన్నమాట. అట్లా చూసుకొని 2 ఇంచులు మడత పెట్టేసి ఈ విధంగా ఎక్స్ట్రా ఉంది కదా, ఒక 1 ఇంచ్ అనేది ఇట్లా ఎక్స్ట్రా తీసుకోండి కిందికి. ఎందుకంటే లోపలికి ఫోల్డ్ చేయాలి కదా, ఇది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. దీనికి కూడా అంతే, ఒక పాదమంచు ఖర్చు అట్లా పట్టండి మంచిగా నీట్గా. ఖర్చు అనేది ఒకటే లెవెల్లో పట్టండి, కుట్లు అనేది విప్పుకపోకుండా నీట్గా రావాలన్నమాట. అయితే ఇక్కడ ఈ డాట్ దగ్గర మాత్రం దీనికి కుచ్చు అవసరం లేదనమాట. ఇది స్ట్రైట్గానే ఉండాలి. కాజల పట్టి అనేది స్ట్రైట్గా వేసుకోవాలి ఎప్పుడైనా. ఇలా ఖర్చు అనేది కింది క్లాత్కి పడుతుందా లేదా అనేది చూసుకోండి మీరు కుట్టేటప్పుడు. అలా నీట్గా చూసుకుంటూ కుట్టండి. అయితే ఈ విధంగా చూసారు కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా కింది వైపు నుంచి, ఆ క్లాత్ అనేది మొత్తం ఇట్లా లోపలికి ఇటువైపు అనుకొని
ఫోల్డ్ చేయండి. ఇది కూడా కింద కూడా ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా లోపలికి ఇట్లా అనుకొని నీట్గా అనుకొని కుట్టేసేయండి. కింది వైపు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా రావాలన్నమాట నీట్గా. ఏమాత్రం క్లాత్ మనకు బయటికి కనిపించకుండా పీలికల్లాగా నీట్గా ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అనుగుడు కుట్టు అనేది ఒకటి వేసేసుకోండి స్టార్టింగ్లో. ఇలా ఒకసారి మీకు గట్టి కుట్టు కావాలంటే కింద రఫ్ కూడా చేసుకోవచ్చు. కొంచెం కిందికి పైకి అని అంటే రఫ్ అవుతుంది, స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట కుట్టు అనేది. స్టార్టింగ్లో రావాలి ఇది. స్టార్టింగ్లో అంటే మనం అటాచ్ చేసిన క్లాత్ ఉంది కదా, దానిపైన రావాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మలుపుకొని మళ్ళీ ఒక పావు ఇంచు గ్యాప్ వదిలిపెట్టుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. ఎందుకు అనంటే ఆ 2 కుట్లు ఎందుకు అనంటే ఆ 2 కుట్ల మధ్యలో మనకు కాజాలు అనేటివి రావాలన్నమాట. అట్లా దానికోసం అని చెప్పేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో కాజాల పట్టీ అనేది. ఇలా నీట్గా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అప్పుడే బ్లౌజ్ అనేది మంచి లుక్ వస్తుంది. కస్టమర్స్ కూడా మంచిగా రెగ్యులర్గా మన దగ్గరికి వస్తారనమాట. మన ఫినిషింగ్ మంచిగా ఉంటేనే, నీట్గా ఉంటేనే కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతారనమాట. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంచేటట్టుగా చూసుకోండి ఎప్పుడైనా. అయితే మనకు ఇలా ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇలా పెట్టాలి మనం. ఒక ఉక్స్లో కాజా పైన ఉక్స్ పెట్టాలి అని అంటే ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఒకవేళ కాజల పట్టి కానీ ఉక్స్ల పట్టి కానీ కొంచెం ఎక్స్ట్రా ఉంటే కనుక ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా ఎందుకు వస్తుందంటే కొన్ని కుట్లల్లో పట్టడం వల్ల, కొంచెం ఎక్కువ తక్కువ పట్టడం వల్ల ఇట్లా ఎక్స్ట్రా అనేది వస్తుంది. ఆ ఎక్స్ట్రా వచ్చినంత మాత్రాన మనం తప్పు కుట్టినట్టు ఏం కాదు. ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఈ విధంగా వస్తుందండి ఉక్స్ల పట్టి కాజల పట్టి అనేది. గ్యాప్ అనేది అస్సలు రాకుండా ఇలా నీట్గా కుట్టుకోండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.